My name is Maheshwari Srinivasulu Reddy. Let's get into the class. మనం ఇప్పుడు సినిమాలు బాగా చూస్తుంటాం కదా. సినిమాల్లో పవన్ కళ్యాణ్ డైలాగ్ కానీ లేకపోతే మహేష్ బాబు డైలాగ్ కానీ మీరు వినే ఉంటారు. ఇప్పుడు చెప్పండి రాబాయ్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఆ డైలాగ్ని తీసుకొని ఇప్పుడు మనం క్లాస్ని చూద్దాం. వాట్ టు డూ అంటే ఏం చేయాలో, వాట్ నాట్ టు డూ అంటే ఏం చేయకూడదు. మామూలుగా వాట్ టు డూలో మనము టు డూ అనేది 2 ఇన్ఫినిటీస్ అంటాము. ఈ 2 ఇన్ఫినిటీస్లో 2 + V1 అనే ఒక ఫార్ములా ఉంటుంది మనకి. ఈ V1 ప్లేస్లో మనకి ఎన్ని V1s అన్నా మనకి పెర్ఫార్మ్స్ బాగా తెలుసు కదా. ఏవేంటి అవి? గో వెంట్ కాన్లో గో, డూ డిడ్ డన్లో డూ, కమ్ కేమ్ కమ్లో కమ్. ఇవన్నీ కూడా మనకి V1 ఫార్మ్స్. ఈ V1 ఫార్మ్స్ని ఉపయోగించి ఎలా మాట్లాడతామో, ఇఫ్ యూ లర్న్ దిస్ ఫార్ములా యూ కెన్ మేక్ so many sentences. We'll see that. 2 + V1. ఇక్కడ V1 ప్లేస్లో డూని పెడదాం. టు డూ అంటే మనకి చాలా రకాల అర్థాలు వస్తాయి. ఏమేంటి అంటే చెయ్యడం, నెక్స్ట్ చెయ్యడానికి, చెయ్యమని, నెక్స్ట్ చెయ్యాలో, చెయ్యాలి. మనము ఏ సందర్భాన్ని తీసుకున్నా కూడా టు డూ అనే ఎక్స్ప్రెషన్ని ఉపయోగిస్తాము. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెయ్యడానికి అని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఐ ఆమ్ గోయింగ్ టు డూ దట్ వర్క్. ఐ ఆమ్ గోయింగ్ టు డూ దట్ వర్క్. నేను ఆ పని చేయడానికి వెళ్తున్నాను. ఇక్కడ ఈ టు డూకి చెయ్యడానికి అని అర్థం వస్తుంది. నెక్స్ట్ చెయ్యమని అనే అర్థంలో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. మై మదర్ ఆస్క్డ్ మీ టు గెట్ ద వెజిటబుల్స్. మై మదర్ ఆస్క్డ్ మీ. మై మదర్ ఆస్క్డ్ మీ టు గెట్ ద వెజిటబుల్స్. ఇక్కడ టు గెట్ అనేది తీసుకురావడానికి అని అర్థం వస్తుంది. తెమ్మని అంటే తీసుకురమ్మని అని అర్థం వస్తుంది. ఇక్కడేమో చెయ్యడానికి కదా, ఇక్కడ చెయ్యమని అని అర్థం వస్తుంది. నెక్స్ట్ చెయ్యడం అంటే ఐ లైక్ టు డూ దట్ వర్క్. ఐ లైక్ టు డూ దట్ వర్క్ అంటే నాకు ఆ పని చేయడం అంటే ఇష్టం. ఐ లైక్ టు డూ దట్ వర్క్. నాకు ఆ పని చెయ్యడం, ఇక్కడ చెయ్యడం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ చెయ్యాలో అనే దానికి ఇప్పుడు మన సినిమా డైలాగ్ ఉంది కదా, వాట్ టు డూ అంటే ఏం చెయ్యాలో, టు డూ అంటే చెయ్యాలో. నెక్స్ట్ చెయ్యాలి అన్నా కూడా టు డూకే ఉపయోగిస్తామంటే 2 సిచ్యువేషన్లో డిపెండింగ్ ఆన్ కాంటెక్స్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అనమాట. మనకి చెయ్యాలి అన్నా చెయ్యాలో అన్నా కూడా ఈ టు డూని ఉపయోగిస్తాము. మీకు అర్థమైంది కదా, మనము 5 రకాల సిచ్యువేషన్లో కూడా ఈ టు డూ అనే దాన్ని ఉపయోగిస్తాము. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎలా చేయాలో చూద్దాము. WH వర్డ్స్ మీకు బాగా తెలుసు కదా. WH వర్డ్స్ అంటే WHAT, వాట్ అంటే ఏంటి, వేర్ అంటే ఎక్కడ, వెన్ అంటే ఎప్పుడు, హౌ అంటే ఎలా, విత్ హూమ్ అంటే ఎవరితో, ఆఫ్ హూమ్ అంటే ఎవరి దగ్గర. ఇవన్నీ మీరు వినే ఉంటారు. వాటిని ఉపయోగించి మనం సింపుల్గా సెంటెన్సెస్ని ఎలా మేక్ చేయాలో చూద్దాము. ఇప్పుడు చూడండి, టు డూ తీసుకున్నాం. ఇక్కడ వచ్చి నాట్ టు డూ, నెగిటివ్గా ఎలా చెప్పాలి అనేదానికి టు డూ. ఇప్పుడు దీనికి WH వర్డ్ వాట్ని కానీ పెట్టామనుకోండి, వాట్ టు డూ అంటే ఏం చేయాలో. అదే ఇక్కడ నాట్ పక్కన వాట్ పెట్టినట్లయితే వాట్ నాట్ టు డూ ఏం చేయకూడదు. ఏం చెయ్యాలి అన్నా ఏం చెయ్యాలో అన్నా రెండింటికి కూడా మనము సేమ్ సెంటెన్స్ని ఉపయోగిస్తామన్నమాట. నెక్స్ట్ WH వర్డ్ వేర్ తీసుకున్నాం. వేర్ తీసుకుంటే వేర్ టు డూ. వేర్ టు డూ అంటే ఎక్కడ చేయాలో. ఇంకా ఎక్కడ చేయకూడదు అంటే వేర్ నాట్ టు డూ. ఇంకా ఎప్పుడు చేయాలని మనం మాట్లాడాలనుకుంటే వెన్ టు డూ. ఎప్పుడు చేయకూడదు అంటే వెన్ నాట్ టు డూ.
నెక్స్ట్ ఎలా చేయాలో, చాలా సందర్భాల్లో అంటుంటాం ఈ పని ఎలా చేయాలో ఎలా చేయకూడదో నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థం కావడం లేదంటే ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ టు డూ, హౌ నాట్ టు డూ. ఇక్కడ హౌ పెట్టామనుకోండి, హౌ టు డూ ఎలా చేయాలో, హౌ నాట్ టు డూ ఎలా చేయకూడదో, ఇక వై టు డూ ఎందుకు చేయాలో, అసలు ఈ పని ఎందుకు చేయాలి అని మనము అనుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఎందుకు చేయాలో వై టు డూ, అసలు ఎందుకు చేయకూడదో అంటే వై నాట్ టు డూ. నెక్స్ట్ ఎవరితో చేయాలో, మనం కొన్ని పనులు చేసేటప్పుడు ఎవరితో చేయాలి అనే ఒక డౌట్ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఎవరితో చేయాలో అని చెప్పడానికి విత్ హూమ్ టు డూ. ఎవరితో చేయకూడదో, ఎవరితో చేయకూడదు అంటే విత్ హూమ్ నాట్ టు డూ. చాలాసార్లు విసుగ్గా ఉంటుంది మనకి, ఎవరితో చేయాలో ఎవరితో చేయకూడదో మనకి డౌట్ ఉన్నప్పుడు ఈ మాట ఎక్కువ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎవరి దగ్గర చేయాలో, ఒక పని తీసుకున్నప్పుడు ఎవరి దగ్గర చేయాలో అనుకుంటే ఆఫ్ హూమ్ టు డూ. ఆఫ్ హూమ్ అంటే ఎవరి దగ్గర, ఆఫ్ హూమ్ నాట్ టు డూ ఎవరి దగ్గర చేయకూడదో, ఆఫ్ హూమ్ నాట్ టు డూ ఎవరి దగ్గర చేయకూడదో. మనకి కొన్ని పనులు చేసేటప్పుడు ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలియదు కదా, అలాంటప్పుడు డౌట్ ఉంటుంది ఎవరి దగ్గర చేయాలో ఎవరి దగ్గర చేయకూడదో. నెక్స్ట్ ఆఫ్ హూమ్ టు డూ, సారీ ఫర్ హూమ్ టు డూ. ఫర్ హూమ్ టు డూ అంటే ఎవరి కోసం చేయాలో, ఇంకా మన డియర్స్ ఉంటారు కదా, దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ కోసం చేస్తుంటాం పనులు, అలాంటప్పుడు ఫర్ హూమ్ టు డూ ఎవరి కోసం చేయాలో. ఫర్ హూమ్ నాట్ టు డూ ఎవరి కోసం చేయకూడదో. వేర్ ఆల్ టు డూ, వేర్ ఆల్ అంటే ఎక్కడెక్కడ చేయాలో. వేర్ ఆల్ నాట్ టు డూ ఎక్కడెక్కడ చేయకూడదో. కొన్ని పనులు చేసేటప్పుడు మనం ఎక్కడెక్కడ చేయాలో ఎక్కడెక్కడ చేయకూడదో అంటుంటాం కదా, వేర్ ఆల్ అంటే ఎక్కడెక్కడ అని తెలుగు మీనింగ్, వేర్ ఆల్ టు డూ అంటే ఎక్కడెక్కడ చేయాలో, వేర్ ఆల్ నాట్ టు డూ అంటే ఎక్కడెక్కడ చేయకూడదో. నెక్స్ట్ హౌ ఆఫన్ టు డూ. హౌ ఆఫన్ అంటే ఎప్పుడెప్పుడు, ఏదైనా ఒక పని తీసుకున్నప్పుడు ఎప్పుడెప్పుడు చేయాలి ఎప్పుడెప్పుడు చేయకూడదు అని మనకి డౌట్స్ ఉంటాయి, అలాంటప్పుడు చెప్పాలంటే హౌ ఆఫన్ టు డూ అంటే ఎప్పుడెప్పుడు చేయాలో. అదే పని విసుగ్గా కూడా అంటాం, ఏమని ఎప్పుడెప్పుడు చేయకూడదు, అలాంటప్పుడు హౌ ఆఫన్ నాట్ టు డూ. హౌ ఆఫన్ నాట్ టు డూ. నెక్స్ట్ వేర్ ఎల్స్ టు డూ. వేర్ ఎల్స్ అంటే ఇంకెక్కడ, వేర్ ఎల్స్ అంటే ఇంకెక్కడ, ఇంకెక్కడ చేయాలో అంటాం కదా, అలాంటప్పుడు వేర్ ఎల్స్ టు డూ. ఇంకా వేర్ ఎల్స్ నాట్ టు డూ ఇంకెక్కడ చేయకూడదు. ఇలా మనం WH వర్డ్స్ని ఉపయోగించి ఎన్ని సెంటెన్సెస్ని మేక్ చేయొచ్చో చూసారు కదా. ఇప్పుడు మనకి డూ ప్లేస్లో ఒకసారి మనం ఈట్ పెడదాం, ఒకసారి డూన్ తుడిపేద్దాం, ఇంకా మిగిలిన అన్నీ అలాగే ఉంటాయి. జస్ట్ ఈట్ పెడితే మనకి ఎలాంటి అర్థాలు వస్తాయో చూద్దాం. అంటే V1 మాత్రమే చేంజ్ చేస్తున్నాం కదా, ఇక్కడ మనకున్న ఫార్ములా ఏంటి 2 + V1. ఈ V1లో ఏ V1 అయినా పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ ఈట్ వచ్చి తినడం కదా అర్థం, టు ఈట్ అంటే తినడానికి లేకపోతే తినాలో, నాట్ టు ఈట్ అంటే తినకూడదు, ఈ మీనింగ్లో వాడుతున్నాం కాబట్టి. వాట్ టు ఈట్ ఏం తినాలో, చాలా సందర్భాల్లో అనుకుంటుంటాం ఏం తినాలో ఏం తినకూడదు అంటే మనకి చాలా ఐటమ్స్ కనిపిస్తుంటాయి, కానీ వాటిలో మనకు నచ్చిన ఐటమ్స్ చాలా ఉంటాయి. వాటిలో చూసినప్పుడు ఎన్ని ఐటమ్స్ ఉన్నా కానీ మనకి తినాలనే ఫీలింగ్ రాదనమాట. అటువంటిప్పుడు ఏం చెప్తాం, వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్, ఏం తినాలో ఏం తినకూడదు. నెక్స్ట్ వేర్ టు ఈట్, వేర్ నాట్ టు ఈట్, ఎక్కడ తినాలో ఎక్కడ తినకూడదు. అంటే మనం ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక 2-3 ఫంక్షన్లకు అటెండ్ అవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు అనుకుంటూ ఉంటాం ఏ ఫంక్షన్లో తినాలో ఏ ఫంక్షన్లో తినకూడదో అర్థం కావడం లేదు అనుకున్నప్పుడు వేర్ టు ఈట్, వేర్ నాట్ టు ఈట్. నెక్స్ట్ వెన్ టు ఈట్, వెన్ నాట్ టు ఈట్, ఎప్పుడు తినాలో ఎప్పుడు తినకూడదో. మనం చాలా సందర్భాలు అంటాం వీళ్ళకి కామన్ సెన్సే ఉండదు,
ఎప్పుడు తినాలో ఎప్పుడు తినకూడదో తెలియదు అని చెప్తుంటారు కదా, అటువంటిప్పుడు ఎప్పుడు తినాలో అని చెప్పడానికి వెన్ టు ఈట్, ఎప్పుడు తినకూడదో అని చెప్పడానికి వెన్ నాట్ టు ఈట్. నెక్స్ట్ ఎలా తినాలో, మనకి చెయ్యి ఏదైనా కట్ అయింది అనుకోండి, ఎలా తినాలో అనిపిస్తుంది కదా, అటువంటిప్పుడు హౌ టు ఈట్, ఎలా తినాలో. హౌ నాట్ టు ఈట్ అంటే ఎలా తినకూడదో. నెక్స్ట్ వై టు ఈట్, వై నాట్ టు ఈట్, ఎందుకు తినాలో ఎందుకు తినకూడదో. ఎప్పుడైనా అనుకుంటామా? ఏదైనా మనకి నచ్చిన ఫుడ్ ఎవరైనా ఇచ్చారంటే అసలు ఎందుకు తినాలి అనే ఫీలింగ్ వస్తుంది కదా, అలాంటప్పుడు వై టు ఈట్, వై నాట్ టు ఈట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ విత్ హూమ్ అని మాత్రం అనకూడదు, తినడానికి మాత్రం అలాంగ్ విత్ హూమ్ అని చెప్పాలి. తినే విషయంలో మాత్రం విత్ హూమ్ అని చెప్తే వాళ్ళని తినడం అనే అర్థం వస్తుంది. ఇప్పుడు ఐ ఈట్ విత్ ఇడ్లీ విత్ చట్నీ అంటే ఇడ్లీ విత్ చట్నీ, ఇడ్లీతో చట్నీ తింటానని అర్థం. ఐ ఈట్ విత్ సమ్వన్ అని చెప్పామంటే నేను వాళ్ళని తింటానని అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ మాత్రం కొంచెం కేర్ఫుల్గా అలాంగ్ విత్ అని మాత్రమే యూజ్ చేయాలి. అలాంగ్ విత్ హూమ్ టు ఈట్, ఎవరితో తినాలో. అలాంగ్ విత్ హూమ్ నాట్ టు ఈట్, ఎవరితో తినకూడదో. నెక్స్ట్ ఆఫ్ హూమ్ టు ఈట్, ఎవరి దగ్గర తినాలో. చిన్నపిల్లలు ఎక్కువ వరకు ఈ పేచీలు పెడుతూ ఉంటారు ఇళ్లలో, ఎవరి దగ్గర తినాలి ఎవరి దగ్గర తినకూడదని. ఎవరి దగ్గర తినాలో అని అడగాలంటే ఆఫ్ హూమ్ టు ఈట్, ఎవరి దగ్గర తినకూడదు అంటే ఆఫ్ హూమ్ నాట్ టు ఈట్. ఫర్ హూమ్ టు ఈట్, ఎవరి కోసం తినాలో. ఫర్ హూమ్ అనేది మనం ఎవరి కోసం అని అంటామా, మన కోసమే మనం తింటాం, కాకపోతే ఎవరి కోసం తినాలో ఎవరి కోసం తినకూడదో. వేర్ ఎల్స్ టు ఈట్, ఇంకెక్కడ తినాలో. వేర్ ఎల్స్ నాట్ టు ఈట్, ఇంకెక్కడ తినకూడదో. ఇప్పుడు చూసారు కదా, ఈట్ కాకుండా మనం లోన్ తీసుకున్నాం. లోన్ తీసుకొని వీటిని సేమ్ ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, వాట్ టు లోన్ అంటే ఏం నేర్చుకోవాలో. వాట్ నాట్ టు లోన్, ఏం నేర్చుకోకూడదు. వేర్ టు లోన్, వేర్ టు లోన్ ఇంగ్లీష్, మనము ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా డ్రీమ్స్కి మాత్రం రండి, మీరు తప్పకుండా ఇంగ్లీష్ బాగా నేర్చుకోగలుగుతారు. వేర్ టు లోన్, వేర్ టు లోన్ అంటే ఎక్కడ నేర్చుకోవాలో. వేర్ నాట్ టు లోన్ అంటే ఎక్కడ నేర్చుకోకూడదు. హౌ టు లోన్, ఎలా నేర్చుకోవాలో. చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఇప్పట్లో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, మేము తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కదా అని చాలా డౌట్స్ ఉంటాయి. మీరు అంత కష్టపడాల్సిన అవసరం లేదు, కొంచెం ఓపిక ఉండి సరి అయిన ఇన్స్టిట్యూట్ను కన్నా ఎంపిక చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మాట్లాడగలుగుతారు. సో హౌ టు లర్న్, ఎలా నేర్చుకోవాలో. హౌ నాట్ టు లర్న్, ఎలా నేర్చుకోకూడదు. నెక్స్ట్ ఆఫ్ హూమ్ టు లర్న్ అంటే ఎవరి దగ్గర నేర్చుకోవాలో. ఆఫ్ హూమ్ నాట్ టు లర్న్, ఎవరి దగ్గర నేర్చుకోకూడదు. నెక్స్ట్ వేర్ ఎల్స్ టు లర్న్, ఇంకెక్కడ నేర్చుకోవాలో. అంటే కొంతమంది చాలా ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి ఉంటారు, విసిగెత్తిపోయి ఉంటుంది. కానీ మీరు రైట్ ఇన్స్టిట్యూట్ని తీసుకుంటే అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు, తప్పకుండా మంచిగా మాట్లాడతారు. సో వేర్ ఎల్స్ టు లర్న్, ఇంకెక్కడ నేర్చుకోవాలో. వేర్ ఎల్స్ నాట్ టు లర్న్, ఇంకెక్కడ నేర్చుకోకూడదు. సేమ్ మీరు మీకు నచ్చిన V1 ఫామ్ను ఉపయోగించి ఇలా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. V1లన్నింటినీ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసి మనకు నచ్చిన విధంగా యూ కెన్ మేక్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. మీరు ఈ ఒక చిన్న ఫార్ములాను ఉపయోగించి మీరు వేల వేల వాక్యాలు అంటే థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ యూ కెన్ మేక్. సో బై ఫర్ నౌ, థ్యాంక్ యూ.